హలో ఆల్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే నేను ఒక ట్రావెలింగ్ బ్లాగ్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. బెంగళూరు నుంచి అమలాపురం వరకు మొత్తం 16 అవర్స్ బస్ జర్నీ. మేమైతే బస్సులో వెళ్తాము, ఈసారి ట్రైన్లో వెళ్ళట్లేదు. సో బస్ జర్నీ అంతా ఎలా ఉంది ఏంటి అనేది ఒక బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. బస్ అయితే 5 o'clockకి, మేమైతే 3కి స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాము. ఆల్రెడీ ప్యాకింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ప్యాకింగ్ అంతా కూడా నేను సెపరేట్ వీడియో కింద షేర్ చేశాను, ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఇంకా మేమైతే ఇంకో 5 to 10 minutes అయితే స్టార్ట్ అయిపోతాము. ఇంకా బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసేసుకుని మేము కూడా రెడీగా ఉన్నాము. 3కి స్టార్ట్ అవుదామని వెయిట్ చేస్తున్నాం అన్నమాట. ఒక 5 minutes ఉందని బ్యాగ్స్ అన్నీ కూడా ప్యాక్ చేశాను. బస్ కాబట్టి కొంచెం లగేజ్ ఉన్న పెద్ద ప్రాబ్లం అనిపించట్లేదు ఈ మధ్యన. సో 2 బ్యాగ్సే పెడతాను, బట్ ఎక్కువ బ్యాగ్స్ కూడా పెట్టను. ఆల్మోస్ట్ టైం అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ అయితే చెక్ చేస్తున్నారు ఏ రోడ్డు తక్కువ ట్రాఫిక్ ఉంది అని. ఆ రోజైతే థర్స్డే, సో ట్రాఫిక్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి చూసుకుని వెళ్ళాలి. ఇంకా రోజైతే నేను కొన్ని స్నాక్స్ అవన్నీ ప్రిపేర్ చేశాను కదా, అవన్నీ ఇంకా కనిపించేలాగా దగ్గరగా ఒక బాక్స్లో వేస్తాను. ఆఫ్టర్నూన్ ఏమో పప్పు, టొమాటో, బీన్స్ ఫ్రై ఇవన్నీ చేశాను. మా హస్బెండ్ ఆఫ్టర్నూన్ లంచ్ చేయలేదు. ఇంకా డిన్నర్కి కూడా అవే సరిపోతాయని సైడ్కి తీసి పెట్టేసి ఇంకా కిచెన్ అంతా కూడా మంచిగా క్లీన్ చేస్తాను. ఇంకా కిచెన్ అసలు యూజ్ చేయరు కాబట్టి మంచిగా ఇంకా ఎలా క్లీన్ చేసింది అలానే ఉంటుంది, పెద్దగా యూజ్ చేయరు కాబట్టి హౌస్ అంతా కూడా క్లీన్ చేస్తాను. ఇంకా దేవుడి గదిలో ఆ రోజు ఫ్లవర్స్ పెట్టాను, చాలా బాగున్నాయి కదా, తీయడం ఎందుకో అని అనిపించి ఇంకా తీయకుండా అలాగే ఉంచేసాను. రూమ్స్ అన్నీ కూడా క్లీన్ చేశాను, ఆల్రెడీ వీడియో కూడా పోస్ట్ చేశాను నేను. ఇంకా లాస్ట్లో అయితే మొక్కలను అయితే చూసుకుంటున్నాను. ఇవన్నీ ఎలా ఉంటాయో ఏంటో తెలియట్లేదు నాకు. పెద్ద మెయింటెనెన్స్ ఉన్న మొక్కలు కాదు కాబట్టి కొంచెం బాగానే ఉంటాయి, వాటర్ తక్కువ వేసుకున్నా. 2 daysకి ఒకసారి మా హస్బెండ్ అయితే వాటర్ వేయమన్నాను, వేస్తా అన్నారు. సో నేను వెళ్ళిన తర్వాత చూడాలి ఎలా ఉంటాయి అనేది. హోప్ఫుల్లీ మంచిగా బతకాలి ఆ మొక్కలని అనుకుంటున్నాను నేనైతే. సో ఇంక అక్కడైతే వెళ్ళిపోయే ముందు దేవుడికి అయితే దండం పెట్టుకుంటున్నాము. మా వాడైతే మంచి భక్తుడు, దేవుడి దగ్గరికి అయితే మాత్రం ఎంతసేపు అయినా కూర్చొని ఇంకా పూజ చేస్తాడు. ఇంక ఎగ్జాక్ట్గా 3 o'clock అయితే స్టార్ట్ అయ్యాము. బస్సు 5కి కదా, 2 hours ముందైనా స్టార్ట్ అయ్యాము. 1 hour జర్నీ అయితే ఉంటుంది కానీ ట్రాఫిక్ ఉంటుందేమో అని ఇంకో 1 hour ఎక్స్ట్రా ముందైతే వెళ్తున్నాము. ఇంకా రోజైతే ఆఫీస్కి కూడా లీవ్ పెట్టేశారు. ఆఫీస్కి వెళ్ళి రావడం అంటే మళ్ళీ కష్టం అయిపోతుందని ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. కార్లో అయితే వెళ్తున్నాము. మళ్ళీ ట్రాఫిక్ ఉంటే బైక్, రైనీ సీజన్ కదా అందుకని చెప్పి ఇంకా రైనీ సీజన్ బైక్ మీద అయితే కష్టం, ఆగడానికి ఉండదు, ఇంకా టైం ఉండదని కార్లో అయితే వెళ్తున్నాము. ఇది జస్ట్ మా వీధి చివరన అప్పుడే ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయింది. స్కూల్స్ అన్నీ 3కి అయిపోతాయి, మాకు అంత ఐడియా లేదు. 3కి స్టార్ట్ అవుదాం అనుకున్నాము, కొంచెం ముందు అయితే సరిపోతుంది. బట్ ఓకే, మరీ అంత ట్రాఫిక్ అయితే లేదు. మేమైతే బస్ స్టాప్కి స్టార్ట్ అయిపోయాము. మా ఇంటి దగ్గర నుంచి 1 hour జర్నీ అయితే ఉంటుంది, బట్ ట్రాఫిక్ వల్ల కాబట్టి కొంచెం ముందు స్టార్ట్ అయ్యాము. ఆల్రెడీ ట్రాఫిక్ అయితే స్టార్ట్ అయిపోయింది. సాటర్డే సండే ఎక్కువ ట్రాఫిక్ ఉండదు కానీ థర్స్డే కాబట్టి స్కూల్స్, ఆఫీస్ అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ట్రాఫిక్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది. ఇంకా జస్ట్ స్టార్ట్ అయిన 5 minutesకి వర్షం అయితే రావడం స్టార్ట్ చేసింది. మరీ పెద్ద వర్షం కాదు కానీ చిన్నగా జల్లు పడుతుంది. బాగా ఎక్కువ వర్షం వస్తే ఇంకా ట్రాఫిక్ అయితే బీభత్సంగా పెరిగిపోద్ది, అందుకే కొంచెం భయపడ్డాం మేము. బట్ ఓకే, 2 hours టైం ఉంటుంది. బట్ ఒక్కొక్కసారి అస్సలు చెప్పలేము, ట్రాఫిక్లోనే 3 hours అలా అయిందంటే ఇంకంతే సంగతులు. లోపల నుంచి లాస్ట్ టైం ట్రాఫిక్ ఉంటుందని బాగా లోపల నుంచి అయితే వెళ్ళాం కానీ ఆ రోడ్ అయితే మొత్తం ఆగిపోయింది. ఇంకా రోడ్ నుంచి వెళ్ళకూడదు, ఏదైనా పర్వాలేదు ఇంకా హైవేలోంచే వెళ్దామని ఇంకా స్టార్టింగ్ కదా ఫ్లైఓవర్, ఏదో బస్సు ఆగిపోయి ఉంటుంది, ఏదో ఆగిపోయి ఉంటుంది. ఇంకో ఈ మూల ఒకడు ఆగిపోయాడు, ఏమైంది పోయిందా. ఇంకెక్కడ ఆగిందంటే అది ప్రపంచం. లేడీ డ్రైవర్, అది పెద్ద ఫ్లైఓవర్. సో ఆ ట్రాఫిక్ స్టార్టింగ్లోనే ఆగిపోయేసరికి నేనైతే షాక్ అయ్యాను, ఇంత పెద్ద ఫ్లైఓవర్ మీద ట్రాఫిక్ ఆగుతుందని. ఇందుకే ఒక ఆవిడికి కార్ ఆగిపోయింది పాపం. సో రోడ్డు మధ్యలో కొంచెం ఆగింది, అలా చూస్తూ ఉన్నారు. ఇంకా ఎవరో ఒకరు వచ్చి ఏదో ఒకటి చేసేంత వరకు ఇంకా కార్ అక్కడే ఉంటుంది. ఫైనల్గా మేమైతే బస్ స్టాప్కి వచ్చేసాము. బస్ స్టాప్కి వచ్చిన తర్వాత పెద్ద హెడేక్ అయిపోయింది. ఇంకా కారు పార్కింగ్ ప్లేసే లేదు ఎక్కడ, పోలీసులు తీసేయమంటారని చాలాసేపు అలా కార్లోని కూర్చుని అటు ఇటు చూసాము. ఫైనల్గా ఒక చిన్న ప్లేస్ దొరికితే ఇంకా అక్కడైతే పక్కకి సైడ్కి అయితే పెట్టాము. కొంచెం మెయిన్ రోడ్ కదా, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, కొంచెం కార్ అడ్డంగా ఉన్న పోలీసులు ఉంటారు కాబట్టి మళ్ళీ అనవసరంగా ఫైన్స్ అవన్నీ వేస్తారు, డబ్బులు వేస్ట్. అందుకని చాలాసేపు కార్లోనే వెయిట్ చేసి తర్వాత అయితే ఇంకా బయటకు వచ్చేసాము. బస్ అయితే ఆ రోజు ఆల్మోస్ట్ 30 minutes అనుకుంటా లేట్గా వచ్చింది. ఎవ్రీ టైం ఆన్ టైం వస్తుంది కానీ ఆ రోజు కొంచెం లేట్ అయింది. ఇంకా మేమైతే మా వాడికి ట్రైన్ చేస్తున్నామట, బస్సు స్టార్ట్ అయినప్పుడు అస్సలు ఏడవకూడదని. వాళ్ళ డాడీకి మాట ఇచ్చాడు ఏడవనని, అందుకని అస్సలు ఏడవలేదు. బట్ ఫస్ట్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఒక 10 minutesకి స్టార్ట్ చేశాడు ఏడుపు. నాన్న దగ్గరికి వెళ్ళిపోదాం, నాన్న ఎప్పుడు వస్తారు, నాన్న ఆఫీస్కి వెళ్ళి వచ్చేస్తారా అని చెప్పి. బస్సు దిగే వరకు ఇంకా అలా ఏడుస్తూనే ఉంటాడు, అస్సలు అడుగుతూనే ఉంటాడు. ఎవ్రీ టైం ఇదే పని.
సో నేను కూడా అదే టైప్ యాక్చువల్గా. నాకు ఇలా ఎవరైనా బాయ్ చెప్తే చాలా బాధ వస్తుంది. ఇంటి నుంచి వచ్చినప్పుడు అమ్మ డాడీ వాళ్ళు వస్తారు బస్ స్టాప్కి, వాళ్ళు బాయ్ చెప్పిన ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మా హస్బెండ్ ఒక్కలే ఉండి బాయ్ చెప్తారు కదా, ఏంటో అలాంటి సిచ్యువేషన్లు నేను అస్సలు తీసుకోలేను. సో కొంచెం బాధగా అనిపిస్తుంది. ఇంకా మా వాడైతే ఏడవలేదు. తర్వాత లైట్గా స్టార్ట్ చేశాడని అవకాడోస్ అయితే తీసుకొచ్చాను. వాడికి చాలా ఇష్టం. ఇంకా రీసెంట్ టైంలో ఫేవరెట్ అయిపోయింది. ఒకటి బాగా పండింది తెచ్చాను కానీ అది పాడైపోయింది. ఇంకొకటి అయితే పచ్చిగా ఉంది. ఇంకా జామకాయ తింటున్నట్టు తింటున్నాడు దాన్ని. ఈ బస్సు అయితే ఈసారి కొత్తగా అనిపించింది. కొంచెం లైట్స్ అవన్నీ కూడా ఎక్స్ట్రా ఉన్నాయి. ఎవ్రీ టైం ఇదే బస్సులో వెళ్తాము. బట్ ఈసారి కొత్త బస్సు అనుకోండి ఇది. ఎంత కొత్త బస్సు అయినా మనం ఎక్కామంటే కొంచెం పెంట చేయాల్సిందే. మా వాడైతే మొత్తం అన్నీ పీకి పడేసాడు. పైన ఏసీలు అవి ఇవన్నీ పీకేస్తున్నాడు. సో నార్మల్గా చూపించనమాట. ఇంకా బస్సు స్టార్ట్ అయిన ఒక 10 మినిట్స్కి అనుకుంటా వర్షం స్టార్ట్ అయింది. నైట్ అంతా వర్షం పడుతూనే ఉంది. ఫుల్గా రోడ్స్ హైవే దగ్గర అయితే వాటర్ ఫుల్ బ్లాక్ అయిపోయి ఉంది. నేనైతే షాక్ అయ్యాను, ఇంతలా వర్షాలు పడుతున్నాయా అని. ఇంకా మా వాడైతే ఇంకా కాసేపు ఉండి స్టార్ట్ చేశాడు, నాన్న వస్తారా అని చెప్పి. అలా కూర్చునే ఉన్నాడు, అస్సలు పడుకోడంట కొంచెం కూడా. బట్ లేట్గా పడుకోబెడితే అదే బెనిఫిట్లే అని చెప్పి ఉంచాను. ఇంకా మేమిద్దరు అయితే అలా మాట్లాడుకుంటూ ఏదోటి చెప్పుకుంటూ వెళ్తున్నాము. బస్సులో అయితే బొమ్మలు అవన్నీ తెచ్చినా పెద్ద ఎంగేజ్ అవడు, అలా బయట చూస్తూ ఉంటాడు. చాలా కష్టం యాక్చువల్గా. కిడ్స్తో అయితే ఎక్కువ టైం ట్రావెల్ చేయాలంటే కాసేపు వరకు పర్లేదు, కానీ తర్వాత అయితే అసలు హ్యాండిల్ చేయలేము. ఇంకేదో ఒకటి అడుగుతుంటారు, దిగిపోదామంటారు. పెద్ద టాస్క్ అయిపోతుంది నాకు. ఇంకా ఇక్కడ ఒక చోట అయితే లోడ్ చేస్తున్నారు ఏదో, నాకు అదేంటో అర్థం కాలేదు. కానీ ఆల్మోస్ట్ 1 అవర్ అయితే లోడ్ చేశారు. అలాగే బస్సు ఆపేశారు. నాకు ఇలా ఆపితే చాలా భయం. లాస్ట్ టైం అలాగే బస్సు ఆపి వెళ్ళింది. ఇంకా ఆ బస్సు అయితే పోయిందప్పుడు. అలాగే చాలా లేట్ అయిపోయింది ఇంటికి వెళ్ళడానికి. ఇంకా అలా ఏంటంటే మా వాడితో అసలు హ్యాండిల్ చేయలేను కదా. ఇంకా ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. మా వాడైతే స్టార్ట్ చేశాడు. ఇంకా ఏడుపు ఫేస్ పాపం, అలా కూర్చుని విండి దగ్గరే కూర్చొని చూస్తాను, నేను అస్సలు పడుకోను, ఇంటికి వెళ్ళిపోవచ్చు అని. ఇంకొక చోటైతే బ్రేక్ ఇచ్చారు. అప్పుడు కిందకి వెళ్ళి కాసేపు అలా మాట్లాడి తీసుకొచ్చిన తర్వాత ఇంకా మంచిగా పడుకున్నాడు. నైట్ పడుకున్న తర్వాత మధ్యలో లేస్తాడు, అడుగుతాడు, మళ్ళీ పడుకుంటాడు. సో పర్వాలేదు. మార్నింగ్ 5కి అనుకుంటా ఇంకా లెగిసిపోయాడు. ఆల్మోస్ట్ విజయవాడ వచ్చాము మార్నింగ్ 5కి. రోడ్స్ అన్నీ కూడా చూసారా, ఫుల్ వాటర్, ఫుల్ వర్షం కదా, అందుకని. ఇంకా 5కి లేచిన తర్వాత అయితే అస్సలు పడుకోలేదు కాసేపు కూడా. ఆయన ఫోను అవన్నీ ఏమీ అలవాట్లేదు కాబట్టి పెద్దగా ఏం చూడ్డు. ఇంకా వాడితో మనమే మాట్లాడుతూ ఉండాలి. ఆ బస్సులో పక్కన ఉన్న వాళ్ళు అడుగుతున్నారు, తినే నా నైట్ అంతా మాట్లాడుతున్నాడు అని. సో అలా ఉంటుంది మన ఓటుతోని. ఈ మధ్యన ఏంటో నాకు ఎక్కువ పోలీసులు కనిపిస్తున్నారు, బైక్స్ కార్స్ అవన్నీ చెక్ చేస్తూ ఆపుతూ. మీకు కూడా కనిపిస్తున్నారా లేదో చెప్పండి. మాకైతే అలా ఎక్కువ అనిపిస్తుంది, పోలీసులు ఎక్కువ మంది ఉంటున్నారు అని. ఫైనల్గా మేమైతే తణుకు వచ్చేసాము. ఇంకా అక్కడైతే లోడ్ చేసిందంతా కూడా దింపారు. ఇందుకే ఇదంతా డెకరేషన్లు చేస్తారు కదా, దానికి యూజ్ చేసేదంట. మా అన్నయ్యని అడిగితే చెప్పండి, నాకు అప్పటివరకు అర్థం కాలేదు ఏంటది ఆకు అలా ఉంది, ఇది దేనికి యూజ్ చేస్తారు, ఎన్ని తీసుకొచ్చారు అసలు. ఫ్లవర్స్ అయితే ఇంక చెప్పనే అవసరం లేదు, చాలా ఎక్కువ లోడ్ తీసుకొచ్చారు ఫ్లవర్స్. బెంగళూరు నుంచి అన్ సీజన్లో తీసుకొస్తారంట. వాళ్ళని అడిగితే అప్పుడు ఒక అన్నయ్య తెలుసు, తను అడిగితే అప్పుడు చెప్పారన్నమాట, ఇవన్నీ ఫ్లవర్స్ బెంగళూరు నుంచి వస్తాయి, మాకు అన్లోడ్ చేసుకుంటాము సీజన్ కానప్పుడు అని చెప్పి అన్నారు. ఇంకా ఫైనల్గా మా ఊరు దగ్గరలోకి వచ్చేస్తే ఇంకా వ్యూస్ తెలిసిపోతాయి ఆటోమేటిక్గా. గోదావరిలోకి వచ్చామంటే కొబ్బరి చెట్లు అవి ఇవి అన్నీ తెలుస్తాయి. అండ్ ఇది ఇదిరపల్లి బ్రిడ్జ్, ఇది కొత్తగా వేస్తున్నారు. ఇక్కడ చాలా ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది. మేబీ ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయితే కొంచెం ట్రాఫిక్ తగ్గుతుంది అనుకుంటా. ఫైనల్గా అమలాపురం, మీలో ఎంతమందికి అమలాపురం తెలుసో కమెంట్ చేయండి. మేమైతే తర్వాత అమలాపురం నుంచి ఒక 20 మినిట్స్ జర్నీ ఉంటుంది. అక్కడ వరకు వచ్చేసాక మా అన్నయ్య అయితే బస్ స్టాప్కి వచ్చాడు. ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసాము. ఇంతకుముందు ఇంటికి వస్తే నాతోనే కూర్చునేవారు, నాతోనే మాట్లాడేవారు. ఇప్పుడు నాకు అంత సీన్ లేదు. మా వాడిని ఎత్తుకొని మా వాడిని తీసుకుని వెళ్ళిపోతున్నారు వెనకాల, నేను వస్తున్నానని కూడా లేదు ఇంకా. సో అది మాట అలా ఉంటుంది. ఇంకా కిడ్స్ వచ్చిన తర్వాత వాళ్ళే ప్రపంచం. ఇంక ఇక్కడైతే మా వాడు కొత్త ఇల్లు కదా, అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే ఎంతైనా మాత్రం హ్యాపీనెస్ ఉంటుంది. ఫుల్గా పరిగెత్తి అది చేసి ఇది చేసి తాత మామ అంటే ఇంకా భజన చేస్తాడు ఒక 1 వీక్. ఇంకా వెళ్ళేంతవరకు ఇంకా అదే భజన వాడు. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.